రైట్ అండి. అలాగే మరో విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఈవినింగ్. సో మీ నమస్తే అండి. సో మీ వ్యూ ఏమనుకుంటున్నారండి? ఎందుకంటే 10 ఏళ్లుగా సమస్యలు అట్లానే ఉన్నాయి, పరిష్కారానికి రాలేదు. ఇప్పుడు అంటే గతంలో లేనటువంటి అంశాలు కూడా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా కొన్ని అంశాలు కూడా వచ్చాయని కూడా వినిపిస్తుంది. సో మీ వ్యూ ఏంటండి ఓవరాల్ గా? ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుకోవటం మంచిదే. ఇదే మొదటిసారి కూడా కాదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ తో ఆల్రెడీ ఒకసారి సంప్రదించారు 2 ప్రభుత్వాలు మంచి చర్చలు జరిగాయి. అదేవిధంగా మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ తో మళ్ళీ సంప్రదించారు. ఎందుకంటే 2 టర్మ్స్ కేసీఆర్ ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం 2 సార్లు మారినా కూడా అక్కడ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం. నేనేమంటానంటే ఇది ఒక సమావేశాన్ని ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సింది. ఏంటి సమావేశం వల్ల ప్రయోజనం, వనకూడినటువంటి ప్రయోజనం ఏంటి? 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా నడిచినటువంటి ప్రస్థానం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము 3 కమిటీలు వేసాము, అధికారులు అందరూ మాట్లాడుకుంటారు. 10 ఏళ్లుగా పంచాయతీ తేలకపోతుంటే చీఫ్ సెక్రటరీ అను ఆ అధికారులు కూర్చొని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఏమన్నా తెలియని లెక్కల ఇవేమి 30 సార్లు మీటింగ్ అయ్యారు ఆల్రెడీ అధికారులే. ఆల్రెడీ ఉన్నటువంటి అంశాలనే వాళ్ళు చర్చించుకొని ఏం తేల్చలేరు, అధికారులు ఏం తేల్చలేరు కదా, తీసుకొచ్చి మంత్రుల దగ్గర పెడతారట. మంత్రుల దగ్గర పెడితే మంత్రులు ఏం జరుగుతారు, మరి మంత్రులు కాదు మళ్ళీ ముఖ్యమంత్రులు కూర్చుంటారట. పోనీ నేనేమంటానంటే ఒకటి అసలు ఏం సమస్యలు ఉన్నాయి అనేటువంటి దాని మీద అవగాహన ఉంది కాబట్టి 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ సమావేశం కనీసం ఫలప్రదమయ్యే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అనాలి అని అంటే 100 సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్యని ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి సమస్య 2 రాష్ట్రాలకి ఎవరికి అభ్యంతరం లేనటువంటి ఒక సమస్యను పరిష్కరించి 99 సమస్యలు ఇంకా మాకు పరిష్కారం ఉన్నాయి. దీనికి మేము టైం బౌండ్ పెట్టుకుంటున్నాం. ఈ మొత్తం ఉద్యోగులు ఎవరైతే ఆఫీసర్స్ చీఫ్ సెక్రటరీ కలిపి ఉన్నటువంటి కమిటీ 3 నెలల పాటు దీని మీద ఒక మొత్తము మాట్లాడటం ఇవన్నీ కూడా చేస్తే పరిష్కరించగలుగుతారు. ఆ 3 నెలల తర్వాత కాలేదనుకోండి, మంత్రుల కమిటీ ఇంకో 3 నెలల్లో తెలుస్తుంది ఏంటి అనేటువంటి దాని మీద. కాలేదు, అవతల 3 నెలల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఫైనల్ గా వీళ్ళు తెలుస్తారు. అప్పుడు కూడా కాలా, అవతల 3 నెలల నుంచి సంవత్సరంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్తాం. అంతకన్నా మార్గం లేదు కదా. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి ఈ రాజకీయ బదలాయింపులు జరిగిన రాష్ట్రాలకు ఉన్నటువంటి వాళ్ళు అధికారాల్లోకి వచ్చిన తర్వాత ఏదో జరుగుతున్నట్టుగా చూపించడానికి తప్ప ఇక్కడ ఎవ్వరూ కూడా ఆయా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితమైనటువంటి పరిష్కారం దిశగా ఒక టైం బౌండ్ దీంతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరగటం లేదు. ఇది మళ్ళీ 5 ఏళ్ల పాటు ఇలాంటివి నడిపిస్తే ఏంటి ప్రయోజనం? నడిపించారని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది. దానికి వేరే రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఏమైనా కొత్త రీజన్స్ ఏముంటాయి? ఏమున్నాయి? చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి చాలా దగ్గర వ్యక్తి. సన్నిహితుడు ఏం సన్నిహితులు అంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైనటువంటి సఖ్యత లేదు, విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి రాజకీయ పరంగా నేను చెప్పేది. అదే విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మాకే న్యాయం జరగాలి. ఇప్పుడు శేషు గారు, ప్రొఫెసర్ శేషు గారు చాలా భారతం దగ్గర నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చారు. నేను ఆయన ఏం కాదన్నాడు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే విభజన చట్టంలో చాలా స్పష్టంగా 9th 10th షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులకు సంబంధించి 113 సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు ఎలా పంచాలి అనేటువంటి దాని మీద కూడా విధి విధానాలు రాయబడి ఉన్నాయి. దాంట్లో ఏంటి అని అంటే ఎక్కడైతే ఆస్తులు ఉండేటువంటి రాష్ట్రం ఉంటుందో అంటే తెలంగాణ రాష్ట్రం పెద్దన్న పాత్ర పోషించి వాటిని ఈ మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచి ఇవ్వాలి అనేటువంటి మరి చేశారా? చేయలేదు. చేయకపోతే ఏం చేయాలి అనేది కూడా రాసుకున్నాం, విభజన చట్టంలో రాయబడి. ఏంటి అది? దాంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇద్దరిని కూర్చోబెట్టి వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలని. మరి మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు కూడా అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎప్పుడు ఏం పరిష్కారమైంది? ఇప్పుడు ఈ మొత్తం మాకు ఆంధ్రప్రదేశ్ లో మాకు కోర్టుల నుంచి యాక్సెస్ కావాలి, మాకు అది కావాలి, ఏదైనా మాకు 5 ఊళ్ళు కావాలి, ఇవన్నీ బాగున్నాయి. వాళ్ళు మాకు న్యాయంగా అడుగుతున్నామండి అని చెప్పి శేషు గారు చెప్తున్నారు. ఎవరు రాష్ట్రాలు వాళ్ళ వాదనై. నేనేమంటాను అంటే
అయ్యా మాకు హైదరాబాద్ వస్తే ఒక కనీసం మేము ఆంధ్రప్రదేశ్ అక్కడ సెక్రటరేట్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు మొత్తాన్ని కూడా మీరు వాడుకోమని రాసి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక ఏదైనా మీకు పనికిరానియో లేకపోతే మాకు కొద్దిగా ఒక బిల్డింగ్ కేటాయించాలంటే ఏం చెప్పారు? రూల్స్ రెగ్యులేషన్ చెప్పారు. ఏంటి? మీరు ఢిల్లీలో ఎలాగైతే భూములు కేటాయిస్తారు, మీకు ప్లేస్ కేటాయిస్తాము, మీరు కట్టుకోండి. చాలా అక్కడ ఢిల్లీలో ఆంధ్ర భవనం, తెలంగాణ భవనం ఎలా ఉంటాయో మీరు కూడా ఒక ప్లేస్ ఇస్తాం హైదరాబాద్ లో ఆంధ్ర భవనం కట్టుకోండి అంటే వాళ్ళు మాత్రం ఏమీ వదులుకోరు, ఏమీ ఉదారంగా చేయరు. ఎవరు వదులుకోరండి. వదులుకుంటే తెలంగాణ వాళ్ళు ఒప్పుకోరు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వదులుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. ఈ విభజన చట్టంలో స్పష్టంగా ఏదైతే 9 to 10th షెడ్యూల్ తో పాటుగా ఏదైతే విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ కి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గాని, వాళ్ళ దగ్గర నుంచి అటు తిరిగి సాధించడం గాని గతంలో చంద్రబాబు నాయుడు చేయలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చేయలే. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు ఏదో చేసేస్తాడు, ఇంకంతా మార్చేస్తాడు అనేటువంటిది ఎవరికైనా ఊహలు ఉంటే నేనే మార్చేయడు చేసేయడం నేను చెప్పను. ఇప్పుడు ఆయన గతంలో ఈయన వెళ్ళి ఆ రాష్ట్రంతో చర్చలు జరిపారు కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏమండి నాకు రాజకీయ పరమైనటువంటి అనుకూలత వ్యతిరేకత పాయింట్ కాదు ఇక్కడ. ఎవరికి ఏం హక్కు ఉంది, ఏ రాష్ట్రానికి ఏం హక్కులు ఉన్నాయి అనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప దాని మీద ఎవరికి వాళ్ళు వాళ్ళ హక్కులను సాధించుకోవడం కుదిరింది. కానీ వాళ్ళకి అనుకూలత ఉన్నంత మాత్రాన రాజకీయ అనుకూలత ఇచ్చేసుకుంటారా? ఇదేమైనా జరిగితే ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఇంకొక అంశం ఏంటంటే అసలు వీళ్ళకి ఒక హిడెన్ ఎజెండా కూడా ఉందండి, అది వేరే అంశం, దాని జోలికి కూడా నేను పోను. కానీ అసలు ఈ ఎజెండాలో తీసుకొచ్చి గంజాయి, మాదక ద్రవ్యాలు ఇవన్నీ మీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ ఇద్దరు డీజీపీలు మాట్లాడుకుంటారు. ఇద్దరు డీజీపీలు 2 రాష్ట్రాలు, ఇద్దరు డీజీపీలు ఉంది. ఎక్కడైతే ఒడిశా బోర్డర్ నుంచి ఇక్కడికి గంజాయి వస్తుంది, అక్కడ పండిస్తున్నారు. అదే విధంగా ఛత్తీస్గఢ్ బోర్డర్లకు సంబంధించినటువంటి విషయంలో దండకారణ్యం బోర్డర్ లో కొంత సమస్య ఉంది. ఈ 4-5 రాష్ట్రం మహారాష్ట్రకు సంబంధించినటువంటి బోర్డర్ ఉంది. ఒక 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల డీజీపీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవన్నీ చేసి ఈ ప్రయత్నం చేస్తుంది. మీరు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేసి ఇప్పుడు అసలు విభజన చట్టానికి సంబంధించినటువంటి 10 ఏళ్ళు అయితే పరిష్కారం కాకపోతుంటే మీ పరిపాలన పరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి కలిపి ఏంటి ప్రయోజనం? ఏదో ఒకటి చేస్తున్నట్టుగా ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పుకోవటానికి హడావుడి చేయటానికి తప్ప ఎందుకు లేదు. దీంట్లో ఒకటి హిడెన్ ఎజెండా కూడా ఒకటి ఉంది. ఆ హిడెన్ ఎజెండా సింపుల్ గా ఒక పాయింట్ లోనే చెప్తాను. ఇద్దరికి ఒకటే ఎజెండా, కాంగ్రెస్ పార్టీకైనా అదే విధంగా ఇక్కడ తెలుగుదేశం, ఎన్డీఏ, బీజేపీకి సంబంధించిన కూటమి వాళ్ళకైనా సరే తెలంగాణలో బీఆర్ఎస్ ని దెబ్బతీయటం రాజకీయంగా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు. వాళ్ళు బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ని వాళ్ళ ఎమ్మెల్యేని మొత్తాన్ని తీసుకొని వాళ్ళు కలుపుకున్నారు, అవన్నీ చేశారు, ఇవన్నీ ఓకే. అందుకని వీళ్ళు కూడా చేస్తారు. రేపు పొద్దున వీళ్ళందరూ కలిసి హిడెన్ ఎజెండా, వీళ్ళ లక్ష్యం ఏంటి? బీఆర్ఎస్ ని దెబ్బతీయటం, వీళ్ళకి అనుగుణంగా కూర్చొని మాట్లాడుకోవటం, ఇవి చేసేటువంటి పరిస్థితులు. రేపు పొద్దున బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలని కాంగ్రెస్ తెచ్చుకుంటుందా, కొంతమంది బీజేపీ తెచ్చుకుంటుందా? రేపు పొద్దున తెలుగుదేశం అక్కడ మళ్ళీ యాక్టివిటీ మొదలు పెట్టి తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళని బీఆర్ఎస్ నుంచి తిరిగి తెచ్చుకుంటారా? వీళ్ళందరికీ టార్గెట్ బీఆర్ఎస్. ఇది హిడెన్ ఎజెండా. ఇది తప్ప ఇది నాకు తెలిసి ఏదో సూత్రం లేదు. కొండం తోటి ఎలకన కూడా పట్టలేదు. ఈ మీటింగ్ వల్ల, కమిటీలు వేయటం వల్ల ఇంతకు ముందు కూడా షీలా బేడీ కమిటీ ఇలాంటివి కూడా కేంద్ర ప్రభుత్వము వేశారు. నేనేమంటానంటే ఇప్పుడు కమిటీలు వేసుకొని ఏమున్నాయని ఎజెండా ఏంటి అని తెలచడానికి కమిటీలు ఎట్లా పరిష్కారం సంబంధించినటువంటి అంశం మళ్ళీ ముఖ్యమంత్రి అవసరం కూడా నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్లే కూర్చొని అధికారులతో సహా కలిపి కూర్చొని వెంటనే పరిష్కారం అయ్యేటువంటి వాటి ఒక దశలో ఒక పీరియడ్ పెట్టుకొని తర్వాత సంప్రదింపులు జరిపి ఒక అవగాహనతో విన్ విన్ సిచ్యువేషన్ లో ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం లేదు. 3వ ఫేజ్ లో కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇద్దరు కలిసి కూర్చొని చేసుకునేదాన్ని. ఈ అధికారులు ఒకసారి, మంత్రులు ఒకసారి, ముఖ్యమంత్రులు, ఇవన్నీ టైం పాస్ ప్రోగ్రాంలు కదా. కేవలం ఇదేదో జరుగుతున్నట్టుగా చూపించి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారంలో ఉండేటువంటి పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయ తతంగం తప్ప రాష్ట్రాలకు ఒరగూడేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు. మన రాష్ట్రానికి ఏ విధంగా నష్టం కలగంటే మేము ఒప్పుకో, మన రాష్ట్రం నుంచి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ఏం పోనివని తెలంగాణ వాళ్ళు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వాళ్ళేమో మేమేమి కూడా పోనేమో, తెలంగాణకు అన్ని రప్పిస్తాం, మన హక్కులన్నీ కూడా సాధిస్తామని వీళ్ళు చెప్తా ఉంటారు. ఈ ప్రెస్ మీట్ లో పెడితే ప్రజలు చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెడుతున్నారు ఇద్దరు కలిసి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇది విమర్శ కాదు. 10 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రక్రియ. 10 ఏళ్ల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పెడకపోతే ఎన్నిసార్లు ముందు అడుగులు వేస్తారు?
ఏంటి ప్రయోజనం? కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న కూర్చున్నప్పుడు పరిష్కరించగలిగినటువంటి సమస్య లేదా? అన్ని జట్లమైన సమస్యలేరా? అంత జట్లమైనటువంటి సమస్యలు ఏముంటాయి? ఎవరు హక్కులు వాళ్ళకు ఉంటాయి కదా. ఎవరు క్లియర్ కృష్ణాంజనేయులు గారు, అంటే మీరు అనేదానికి నేను ఒకసారి కృష్ణాంజనేయులు గారు, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు దాని క్లారిటీ లేదా? కృష్ణాంజలి గారు, మీరు అన్నదానికి అంటే జనరల్ గా ఏం మాట్లాడతారంటే గత ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం చూసుకున్నాయి, ప్రజా సమస్యను పక్కన పెట్టారు. సో ఇప్పుడు మేము కొత్తగా ఏర్పడ్డాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చారు. సో ఇప్పుడు మేము ఏదైతే ప్రజా సమస్యలా ఉండిపోయా దానికోసం మేము ముందడుగు వేస్తున్నాము, మేము ముందుకెళ్తున్నాం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదేదో కొత్తగా వచ్చినప్పుడు ఏదో సామెత అంటారు, అదేమో సామాజిక రెడ్డి వచ్చి మొదలెట్టి అన్నట్టుగా ప్రతి వాడు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒకసారి చర్చలు జరుపుతూ ఉంటారు. ఏంటి ప్రయోజనం అంటున్నాను నేను అనేది. ఇదే చంద్రబాబు నాయుడు 2014లో గెలిచిన తర్వాత కేసీఆర్ తో చర్చలు జరిపాడు కదా, ఏం సాధించాడు అంటున్నాను. ఏ కేసీఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ మీకు రైట్ ఉంది కదా, కేసీఆర్ ఇచ్చేది నాకు అర్థం కాదు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి మీ ఫ్రెండ్ మీ శిష్యుడు అనుకోండి, మీకు ఇచ్చేస్తాడా? ఒక్క బిల్డింగ్ తెచ్చుకోలేకపోయా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చెప్పానండి? ఒక బిల్డింగ్ అడిగితే బిల్డింగ్ ఇటా కుదరదని చెప్పాడు. ఏమి ఇస్తాడు నాకు అర్థం కాదు. అందుకని ఇదంతా కూడా కేవలము ప్రచార ఆర్భాటాలకు పరిమితం అయ్యేటువంటి విధంగా ఉంది. రెండు రాష్ట్రాలకి మేలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయింది. వీళ్ళిద్దరి మధ్య కూర్చుంటే ఎన్నటికీ ఈ సమస్యలు తేలవు. ఎవరికి వాళ్ళు తమకు మంకు పట్టు పడతారు. మాకు విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మాకే ఇవ్వాలని తెలంగాణ ఎవరు తేల్చాల్సినటువంటి వారు? డిఫరెన్సియేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది.